హాయ్ అండి. నా డైలీ రొటీన్ మీకు తెలుసు కదండీ! ఇంక మార్నింగే లేచి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అయిపోయాక పిల్లలకైతే క్యారేజ్ పెట్టాలి కదా! వంటది చేసేసి పిల్లల క్యారేజ్ కూడా పెట్టేసానండి. ఇంక తర్వాత అయితే స్వామికి మనమాలకి టిఫిన్ అయితే ఏసానండి. ఈరోజైతే ఊతప్పం చేశానమాట. ఇంకా పాపకైతే ఈరోజు కొంచెం నీరసంగా ఉందండి. కార్తీక మాసం కదా! ఇంక ఈవినింగ్ టైము భజనలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. నిద్ర లేక కొంచెం టైర్డ్ అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి స్కూల్ అయితే మానిపించేసానమాట ఈరోజు. ఇంకా పాపైతే థర్డ్ టైమ్ కదండీ! మూడోసారి వేసుకుంది కదా! ఇంకా మూడోసారి వేసుకుంటే గంట స్వామి అంటారని ఇంకా గంటైతే కట్టారన్నమాట పాపకి మెడలో. ఇంకా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కడతారు కదండీ! ఇంకా థర్డ్ టైమ్ అయితే గంట కట్టారు. అలాగే నేను పప్పుని తెలగపిండి ఆకు వండుతున్నానమాట. ఈ తెలగపిండి ఆకు చాలా మంచిదండి. ఆకుకూరలన్నీ మంచియే హెల్త్‌కి. కాకపోతే ఇది చాలా మంచిదన్నమాట తెలగపిండి ఆకు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆకు గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు. కాకపోతే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తదని చెప్తున్నానండి. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైలీ వాడితే చాలా మంచిదండి. స్టోన్స్ అయితే కరిగిపోయి యూరిన్ ద్వారా బయటికైతే వచ్చేస్తాయి. అందుకని ఇది పప్పులో కూడా వేసుకోవచ్చండి. అలాగే ఆకు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా బాగా స్టోన్స్‌తో బాధపడే వాళ్ళైతే ఈ ఆకుల్ని ఇలా గిల్లుకొని ఒక 20, 30 ఆకుల దాకా నమిలి మింగొచ్చండి. ఇది చేదుగా అనిపిస్తే మనం ఇలా నమిలినప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని ఈ ఆకులను తింటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు